హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? సూపర్ కదా. నేనైతే బిందాస్గా ఉన్నానండి. అండ్ హోప్ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఓకేనా? ఫైన్. ఇక విషయానికి వస్తే, నిన్న మొన్న వీడియోస్ ఏం పెట్టానో ప్రతి వీడియో ఫాలో అవ్వండి సార్. మీరు స్కిప్ చేయకుండా దయచేసి చూడండి సార్. మీరు మిగతా వీడియో చూసుంటారు, బయట ఎవరియో వీడియో చూసుంటారు కదా, చాలా భిన్నంగా ఉంటాయి సార్ మన వీడియోస్. అందుకనే దయచేసి స్కిప్ చేయకండి సార్. స్కిప్ చేస్తే ఏమవుతుంది తెలుసా, దాంట్లో మీరు ఎక్కడో నేను ఒకటో రెండో పాయింట్స్ చెప్పుంటాను, ఇంపార్టెంట్ నోట్స్ మిస్ అయిపోతారు మీరు అనవసరంగా. ఓకేనా? ఎందుకంటే మార్కెట్లో రూల్స్ బేస్డ్ మార్కెటే ఉంటుంది సార్. మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే మార్కెట్లో మార్కెట్ కాదు అది. ఓకేనా? రైట్. ఈరోజు తమ్నైల్ చూసారు కదా, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ సార్. నేను 100% రాసిస్తాను. మీరు గ్యారంటీగా మంచి ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు ఒకవేళ సిస్టమేటిక్గా చేస్తే. ఓకేనా? మళ్ళీ మీ ఇష్టం ఉన్నట్టు చేయాలి సార్. ఇది మనము ఇష్టం ఉన్నట్టు కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళడానికి మాత్రమే ఈ ఛానల్ని స్టార్టింగ్ నుంచి మనం క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నచ్చితే మట్టుకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చూద్దాం. ఇక్కడ చిన్న క్వశ్చన్స్ సార్. చిన్న క్వశ్చన్స్ ఏంటంటే, ఎందుకు మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, ఎందుకు మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, ఎందుకు మార్కెట్ ఇలా బౌన్స్ అయింది. ఓకేనా? ఎందుకు పెద్ద మొమెంటం వచ్చింది, ఎందుకు ఇక్కడ సైడ్ వేస్ అయింది, అర్థం చేసుకోండి. ఎందుకు సైడ్ వేస్ అయింది, రైట్? ఎందుకు మార్కెట్ ఇక్కడ దాకానే పోయింది, ఇక్కడ దాకానే పోయింది. ఇంత ఊపులో వెళ్ళిన మార్కెట్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడనే పోయింది. ఇవన్నిటికీ ఈరోజు సమాధానం తెలుస్తాయి సార్. దీన్ని నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద చేస్తాను సార్. ఇది పార్ట్ 1 అనుకోండి, పార్ట్ 2 మళ్ళీ వీడియో చేస్తాను. ఎందుకంటే అంతా సబ్జెక్టు ఒకటేసారి ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు సార్. ఓకేనా? నేను మీ మెంటాలిటీ ప్రకారంగా, మీ మైండ్ సెట్ ప్రకారంగా, నేను ఆల్రెడీ మీ స్టేజ్ నుంచి దాటుకొని బయటకు వచ్చాను కాబట్టి మీకు ఎలా నేర్పిస్తే మంచిదో అదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఓకేనా? క్లియర్. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ మామూలుగా ఇప్పుడు ఇంకొక ముఖ్య గమనిక సార్ ఏంటంటే, అయిపోయిన చార్ట్లు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అయిపోయిన చార్ట్లో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈజీగా. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ కొత్త ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ కొత్త ఫాల్ అయింది. నేను చెప్తాను సార్, ఈజీగా చెప్తాను. మార్కెట్ అయిపోయింది కాబట్టి. అదే లైవ్ మార్కెట్లో ఇవ్వండి సార్. లైవ్ మార్కెట్లో చాలా 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 కష్టం సార్. మీరు అనుకుంటారేమో, లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు రీజన్ చెప్పి ఆ రీజన్ తగ్గట్టుగా మార్కెట్ని చేయించడం అనేది చాలా చాలా కష్టం సార్. అలాంటప్పుడు ఇక్కడ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, మీరు అనుకున్నట్టుగా ఇక్కడ రిజెక్షన్ రావాలి కదా సార్. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఒక రిజెక్షన్ వచ్చింది, పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇది పైకి పోవాలి కదా సార్. ఎందుకు బ్రేక్ అయింది? సరే, కిందికి వచ్చింది మరి కిందికి పోవాలి కదా సార్. మళ్ళీ ఎందుకు పైకి పోయింది? ఇది మార్కెట్ సార్. ఇది మార్కెట్. ఇది తెలవాలి మీకు. ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఎక్కడ బ్రేక్అవుట్ అవుతలేదు, ఎక్కడ సస్టైన్ అవుతుంది, ఎక్కడ సస్టైన్ అవ్వట్లేదు. సింపుల్ సార్. ఎప్పుడు సింపుల్ అంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. అర్థమవుతుందిగా. నేను 2-3 చూపించినట్టు మస్తు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇటువంటి ఎందుకు కాలేదు అనేసరికి కథం ఏం రావు ఇక మాటలు. ఓకేనా? అర్థం చేసుకోండి మార్కెట్ ఎట్లా ట్రాప్ చేస్తుంది. ఇప్పుడు మీకు చాలా విషయాలు తెలుసు కదా, నాకన్నా చాలా విషయాలు తెలుస్తారు. చాలామంది తెలుసు, చాలామంది మేధావులు ఉన్నారు, గొప్పలు ఉన్నారు. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్. కానీ ఆ మేధావులు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ మీకు సిచ్యువేషన్ ఎలా కనబడుతుంది సార్? ఇక్కడ సిచ్యువేషన్ ఎలా కనబడుతుంది? మార్కెట్ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది కదా. ఓకేనా? మార్కెట్ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది కదా సార్. పైకి వెళ్ళిన మార్కెట్ ఏం చేసింది? ఇది ఒక రెసిస్టెన్సే కదా, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కదా సార్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. మీరు అందరూ ఏం చేస్తారు? ఈ రెడ్ క్యాండిల్ పైన, గ్రీన్ క్యాండిల్ పైన, రెండింటి పైన మార్కెట్ వెళ్తే బుక్ చేద్దాం, బై చేద్దాం అనుకుంటారు. 100% కరెక్ట్ కదా సార్. మీరు యాక్సెప్ట్ చేయకపోతే మార్కెట్ రాదు సార్. మనం ఎవరు కూడా తల వంచుతలేము ఇక్కడ. కనీసం మీకు మీరు నిజాయితీగా ఉండాలి సార్. అంతే, మీకు మీరు నిజాయితీగా ఉండండి. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది సార్? మార్కెట్ మీరు అనుకున్నట్టుగానే బ్రేక్అవుట్ ఇచ్చి క్యాండిల్ క్లోజ్ కూడా అయింది కదా సార్. ఎంత హ్యాపీ మూమెంట్ సార్ ఇది. మీకు ఎంత ప్రౌడ్గా ఉంటారు ఆ టైంలో. చూసావా, రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుంటా అనుకున్నారు కదా. ఏం చేసింది సార్? మార్కెట్ ఎంట్రీ తీసుకున్నారు సార్. మీ ప్రకారంగా మీరు కరెక్ట్గా ఎంట్రీ తీసుకున్నారు సార్. కానీ మార్కెట్ ఇంత ఫాల్ అయింది సార్. మీరు హోల్డ్ చేస్తారా? మీరు ఈ క్యాండిల్ క్లోజ్ అయినా హోల్డ్ చేయరు సార్. ఇంకొంచెం పైకి రాదా, ఇంకొంచెం పైకి రాదా, ఇంకొంచెం పైకి రాదా అని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు సార్. మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మార్కెట్ ఏం చేస్తుంది? మీకు బాగా బీపీ రేపుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. మీరేం చేస్తారు?
మళ్ళీ ఈ లెవెల్ పైకి పోయింది కానీ ఇక్కడ ఎంట్రీ అయిపోతారు, మళ్ళీ కిందికి వస్తుంది ఎగ్జిట్, మళ్ళీ పైకి పోతారు. మీకు ఇదే గేమ్ అవుతుంది. ఇది చూడండి ఏం చేస్తుంది మార్కెట్ కనబడుతుందా? ఫైనల్గా పైకి పోయిందా? మీ మొత్తం కళ్ళ నుంచి రక్తాలు గారుతాయి. అర్థం చేసుకోండి సార్, మార్కెట్ ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది అర్థమవుతుంది సార్. మార్కెట్ ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఈరోజు చూద్దాం. మరీ 100% మీకు నేర్పిస్తానో లేదో తెలియదు కానీ సార్, మీకున్న మైండ్ సెట్ని అయితే మారుస్తాను సార్. మైండ్ సెట్ మారాలనే కోరుకుంటాను, మైండ్ సెట్ మారుస్తాను. ఓకేనా? రైట్ డౌన్ చేసుకోండి సార్, పాయింట్స్ రాసుకోండి జాగ్రత్తగా. టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ కోసం మీరు 3 minutes టైం ఫ్రేమ్ పడాలి. చూడు థర్డ్ నుంచి ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? జనరల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఏం కనబడుతుంది సార్? మీరు మామూలుగా మనం అన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి సార్, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటేనే సక్సెస్ అవుతాం. ఓకేనా? ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఇది గ్యాప్ అప్ అయింది. కరెక్ట్, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తెలుసు కదా సార్ అందరికీ. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సార్, మనం చాలా అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసాం కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడట్లేదు. కావాలంటే వీడియోస్ ఉంటాయి చూడండి. రైట్, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ రెడ్ పడింది, నెక్స్ట్ ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది, బ్రేక్ చేసింది. సరే, నేను ఫస్ట్ సపోర్ట్లో తీసుకొని సెకండ్ సపోర్ట్లో తీసుకుంటా అంటే ఇక్కడ ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది. ఓకేనా? బ్రేక్ చేసింది. మీ ఎంట్రీ ఇది అవుతుందా సార్? ఎటు? పుట్టు సైడు. ఎందుకు తెలుసా? మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే ఆ టైంలో మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే అక్కడ ఎంట్రీ తీసేసుకున్నారు. రైట్, ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకు ఇదంతా గ్యాప్ కనబడుతుంది, ఇక్కడ దాకా మాకు వస్తుంది. ఇదంతా ఏంటి సార్? ఇది గ్యాప్. ఈ గ్యాప్ మార్కెట్ ఫిల్ చేయడానికి వస్తుంది. నేను ఇవాళ పెద్ద మంచి ప్రాఫిట్ తీసుకుంటాను, నేను ఒక్కనే తురుము అనుకుంటారు. కొంచెం ఏమైనా ఉంటే అర్థం చేసుకుంటే లాంగ్వేజ్ కొంచెం వేరే వస్తాయి, కానీ ఇది ప్రాక్టికల్. ఓకేనా సార్? మీ ఇమాజినేషన్స్కి భిన్నంగా ఉంటుంది, ఇది ప్రాక్టికల్. రైట్, మీరు ఏం చేస్తారు? సింపుల్గా మీరు చేసే పని చెప్తాను కదా. ఇక్కడ ఒక లైన్ వేసుకున్నారు, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. రైట్, మీ ఎంట్రీ వచ్చేసరికి ఎక్కడ సార్? అన్ని క్లియర్గా ఉంటాయి సార్. చూడండి, మీ ఎంట్రీ ఈ క్యాండిల్ మీద మీ ఎంట్రీ అయింది. రైట్, మీకోసం కేవలం ఎవరైతే ఇటువంటి ట్రేడింగ్ చేస్తున్నారో మీకోసం మార్కెట్ ఖచ్చితంగా మీకు ఫేవర్లోనే పోతుంది సార్, మీకు అనుగుణంగానే వెళ్తుంది. రైట్, మీకు అనుగుణంగానే వెళ్తుంది. నేను చెప్తున్నాను 100% చెప్తాను, మీకు అనుగుణంగానే వెళ్తుంది. ఎందుకంటే మీకు 10-20 రూపాయలు ఇయ్యింది మార్కెట్ వదిలిపెట్టదు. ఓకేనా? 50 పాయింట్లు వచ్చేసేది. సరే, నేను బాగా కిందికి పోయినా ఉంచుకుంటా అనుకుంటే ఒక 100 పాయింట్లు కూడా వచ్చింది అనుకుందాం సార్. ఓకేనా? కానీ మీరు ఎగ్జిట్ అవుతారా? కారు. ఎందుకు అంటే మీ దగ్గర ఏముంది సార్? ఇక్కడ మీ దగ్గర అంతులేని డిస్టెన్స్ ఉంది, గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ మొత్తం తినేయాలంత ఆతృత ఉంది మీ దగ్గర. అర్థమవుతుందిగా? ఇక్కడ నుంచి మీరు గమనించండి, ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ అయిన పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత ఉంది సార్? దాదాపు 1000 పాయింట్లు ఉంది. మరి 1000 పాయింట్లు ఉన్నప్పుడు 100 పాయింట్కి ఎగ్జిట్ అయ్యడానికి ఇష్టపడతారా? ఇష్టపడం కదా. మనం అట్నే వెయిట్ చేస్తాం. మార్కెట్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇక్కడ నుంచి కరెక్ట్ ఇక్కడికి వస్తుంది. మీరు గమనించండి సార్, దీనిని చాలామంది రిట్రేస్మెంట్ అనుకుంటారు. ఇక్కడ ఉందా? ఇది రిట్రేస్మెంట్ అనుకుంటారు. ఒకవేళ ఎవరైతే ఈ క్యాండిల్లో ఏది మన బ్రేక్అవుట్ అయిన తర్వాత క్యాండిల్లో ఎంట్రీ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ క్యాండిల్లో ఎంట్రీ అవుతారు సార్. 100కి 100% మీరు గుండె మీద చేసుకోండి. 100కి 200% ఎంట్రీ అవుతారు సార్. ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళ కోసం కూడా మార్కెట్ కొంత ప్రాఫిట్ ఇస్తుంది. ఓకేనా? వీళ్ళ కోసం కూడా మార్కెట్ కొంత ప్రాఫిట్ ఇస్తుంది. కానీ వీళ్ళకు కూడా కనబడేది ఏంటి సార్? వీళ్ళకు కూడా కనబడేది అదే గ్యాప్. ఓకేనా? వీళ్ళకు కూడా కనబడేది ఏంటి సార్? ఇదే గ్యాప్. ఈ గ్యాప్ అనేది మామూలు గ్యాప్ కాదు సార్, గ్రీడీని పెంచే గ్యాప్, గ్రీడీనెస్ గ్యాప్ అనమాట. ఓకేనా? గ్రీడీనెస్ గ్యాప్, గ్రీడీని పెంచే గ్యాప్. ఈ గ్యాప్ కోసం ఏం చేస్తారంటే హోల్డ్లో ఉంచుతారు. ఏమైంది సార్? మార్కెట్ 1000 పాయింట్స్ కింద పడాల్సింది వాళ్ళ ఎంట్రీ పాయింట్ నుంచి. వాళ్ళ ఎంట్రీ పాయింట్ అంటే సార్ ఇది ఇక్కడ ఎంట్రీ పాయింట్ నుంచి ఎంత పోయింది సార్? పైకి ఇంకో 1000 పాయింట్స్ పైకి పోయింది. ఆ రోజు అసలు కిందికి వచ్చిందా? ఎంత పోయింది సార్? కరెక్ట్ 1000 పాయింట్ పైకి పోయింది. ఇదేం విచిత్రం రా బాబు అనుకుంటున్నారా? అర్థమవుతుందా? ఇదేం విచిత్రం? కిందికి పోవాలి, మార్కెట్ గ్యాప్ ఉంది, ప్లస్ మంచి ఎంత గ్యాప్ అయిపోయింది సార్? మీకు తెలిసే ఉంటుంది కదా, మీకు చాలా వీడియోస్లో చూసి ఉంటారు కదా. ఆల్మోస్ట్ 2000 పాయింట్ గ్యాప్ అయిపోయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవ్వదు, ఖచ్చితంగా కింద ఫాల్ అవుతుంది. ఎంతమంది చెప్పుంటారు సార్ మీకు? మీరు నాకేం సమాధానం చెప్పని అవసరం లేదు సార్. మీరు అర్థం చేసుకోండి, మీ క్వశ్చన్స్ వేసుకోండి. ఇంత పెద్ద గ్యాప్ అయితే ఖచ్చితంగా మార్కెట్ కవర్ చేయాలి. రూల్ ప్రకారంగా చేసిందా? చేయలే. ఫైన్, ఓకే. ఈరోజు ఏమైంది? ఇంత గ్యాప్ అయినా సరే మళ్ళీ మార్కెట్ సస్టైన్ అయింది కాబట్టి పైనే మీ అందరూ ఆ మైండ్ సెట్ ఉంటుందంటే పైకి పోతుంది మార్కెట్. ఓకేనా? ఎందుకంటే ఇందాక ఇదే కదా సార్, ఇదే సపోర్ట్ని మనము బ్రేక్ చేసుకొని కిందకి వచ్చింది. సింపుల్. మీకు ఇక్కడ కనబడుతుంది కదా,
ఇదే సపోర్ట్ను బ్రేక్ చేసి మార్కెట్ కిందికి వచ్చి అందరిని మోసం చేసింది. సో ఈరోజు మీ మైండ్ సెట్ ఏముంటుంది తెలుసా, ఇక్కడ కూడా బ్రేక్ చేసి కిందికి వచ్చింది కాబట్టి ఇక్కడ సస్టైన్ కాదు, మళ్ళీ పైకే వస్తుందని వెయిట్ చేస్తారు. ఎందుకు పోయిందా, ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసిందా, ఓకేనా, మీ అందరి కోసం ఈ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, మళ్ళీ బ్రేక్ చేసింది, మళ్ళీ ఎగ్జిట్ గారు, మళ్ళీ మీకోసమే ఇదే మార్కెట్ చేస్తుంది సార్. కానీ మనం ఇప్పుడు చేయబోయేది, ఇప్పుడు మీకు ఏదైతే నేను ఇస్తున్నానో దాన్ని విలువ మీకు అర్థమవుతుంది, అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. రైట్, ఫైన్. దీనికోసం మీరు ఏం చేయాలని చెప్పాం సార్, 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎంత సార్, 3 minutes టైం ఫ్రేమ్, ఓకేనా. 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. దీంట్లో మీకు 2 లైన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి లైన్ వస్తుంటుంది, ఇంకోటి లైన్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చే లైన్ ఏమో మీకు బయింగ్ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ వచ్చే లైన్ మీకు సెల్లింగ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, అదేంటి సార్ మరి బయింగ్ పైన మార్కెట్ ఉంటే బయింగే చేయాలా, అసలు పడిపోదంటారా అంటే అలా ఉండదు సార్. అందుకే నేను పార్ట్ 1 పార్ట్ 2 చెప్తున్నాను. పార్ట్ 1లో కొంత మ్యాటర్ ఇస్తాను, పార్ట్ 2లో ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఫైన్, ఓకే. సింపుల్గా సార్, ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ చూపించే లైను, సెల్లింగ్ ఆపర్చునిటీ చూపించే లైను. ఎందుకు సార్, ఇవి రెండింటి వల్ల మీకు ఉపయోగమైంది. సింపుల్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది సార్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, ఇంతసేపు మీకు చూపించాను కదా, మార్కెట్ ఇక్కడ ఉంది, ఇదే మార్కెట్ అనుకుందాం, మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతే ఇంకెంత వరకు ఫాలో అవుతుంది, ఎక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది తెలుస్తుందా మీకు. ఇక్కడ రివర్సల్ అనుకున్నారు రాలే, ఇక్కడ రివర్సల్ అనుకున్నారు రాలే, ఇక్కడేమో కిందికే పోతుంది అనుకున్నారు, ఎందుకంటే 2 సార్లు సపోర్ట్ బ్రేక్ చేసినట్టు రివర్సల్ అయింది. సో మనం ఇచ్చే ఇండికేటర్ ఇది నేనేం తయారు చేసింది కదా సార్, మార్కెట్లోనే ఉంది. కాకపోతే పనికిరాని 10 ఇండికేటర్ల కన్నా సపోర్ట్ చేసే, హెల్ప్ చేసే 1-2 ఇండికేటర్లు వాడొచ్చు సార్, తప్పులేదు. ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు గుడ్డిగా చేయడం కంటే ఏదో సమవుతుంది కదా సార్, గుడ్డెత్త కంటే మెల్లెత్తన ఏమన్నట్టు, గుడ్డిగా వెళ్ళడం కంటే ఒక ఇండికేటర్ని నమ్ముకోండి సార్, ఓకేనా, పర్లేదు. కాకపోతే అది కూడా సిస్టమేటిక్గా చేయాలి. మీ స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ తీసుకుని బయటకు వచ్చేయాలి, అంతే. ఫైన్. సో నేను ఇచ్చే ఇండికేటర్ మీకు చెప్తుంది అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నేను పుట్టుకెళ్ళకూడదు, ఆల్మోస్ట్ రేంజ్కి వచ్చింది ఇక్కడ నేను పుట్టు వెళ్ళొద్దు అని చెప్తుంది సార్. ఆల్మోస్ట్ నేను రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ కాల్కి వెళ్ళొద్దు అని చెప్తుంది అనమాట. సింపుల్ కదా, సరిపోతుంది కదా అది మీకు. ఫైన్. ఇప్పుడు 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి సార్, కనబడుతుంది కదా, ఇది ట్రేడింగ్ వ్యూ సార్. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకోండి, 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్, ఓకేనా. 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత ఇది ఇండికేటర్ స్టాప్కి వెళ్ళండి. ఫైన్. ఇండికేటర్లో చాండలియర్ ఎగ్జిట్, ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి సార్, ఓకేనా. ఫేవరెట్స్ పెట్టుకోండి. ఎవర్ గెట్ 13,630 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, స్టార్ మార్క్, అండ్ దీని మీద క్లిక్ ఇస్తే మీకు ఇండికేటర్ పాపులేట్ అయిపోతుంది. దట్స్ ఇట్, యూ ఆర్ ఆల్ రెడీ. మీరు మీ ఆయుధాలతో రెడీగా ఉన్నారు మార్కెట్లో. ఫైన్. చూడండి, మీకు అర్థమవుతుంది మార్కెట్ ఇట్లా చూడాలి. ఇప్పుడు చూసే విధానం మారిపోతుంది సార్. దయచేసి సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైతే ఇది మంచిగా అనిపిస్తుందో వీడియో కామెంట్ చేయండి సార్ ప్లీజ్, దట్ విల్ బూస్ట్ మీ. మీరు ఇచ్చే 100 వ్యూలకు నాకేం లక్షలు రావు సార్, అర్థమవుతుందా. యూట్యూబ్లలో మీరు చూసే 100 వ్యూలకి నాకేం లక్షలు రావు. నా ట్రేడింగ్ చేసుకుంటే నాకు వస్తుంది. సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను, నేర్చుకోండి. ఫైన్. ఇక్కడ చూడండి సార్, ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్, ఓకే. మీరేం సెట్టింగ్ చేంజ్ చేయొద్దు సార్. ఆ సెట్టింగ్ 100 మార్చాలి, 1000 మార్చాలి ఏమొద్దు, ఉంటే నేను చెప్తాను. దీనికైతే నో సెట్టింగ్, డిఫాల్ట్ సెట్టింగే ఉంచుకోండి, ఓకేనా. డిఫాల్ట్ ఏటీఆర్ పీరియడ్ ఇంతే ఉంచుకోండి, ఏటీఆర్ మల్టిప్లైర్ అంతే ఉంచుకోండి, ఓకేనా. కావాలంటే ఇవి తీసేస్తా అంటే మీ ఇష్టం సార్, నాకు కనబడొద్దు అనుకుంటే, నాకు ఒక డాట్ కనబడితే సరిపోద్ది అనుకుంటే తీసేసుకోండి, లేకపోతే బై అంటే బై చేసుకోండి, సెల్ అంటే సెల్ చేసుకోండి, ఓకేనా. రైట్, కనబడుతుంది కదా, ఏం మార్చకండి, సింపుల్ యాస్టీజ్గా ఉంచేయండి. సో ఇప్పుడు ఏం జరిగింది సార్, మార్కెట్ ఇంత పైకి పోయింది కదా, ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సింది 2 సందర్భాల్లో. ఏంటి అంటే, బై కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బై లైన్ దాకా రావాలి, సెల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెల్ లైన్ దాకా రావాలి, ఒకటి. రెండో రూల్ ఏంటంటే బై కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎంట్రీ అవ్వడం, రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారంగా. ఫైన్. మొదటగా ఒక చూద్దాం రూల్. ఇక్కడ చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ అయింది, బట్ నేను వెయిట్ చేస్తున్నా. మీ అందరిలాగా ఫాల్ అవుతుంది వెయిట్ చేయట్లేదు. నేను ఈ లైన్ దగ్గర తీసుకుంటాను సార్, ఎగ్జాక్ట్గా లైన్ దగ్గర ఏం తీసుకుంటాను సార్, ఇక్కడ నా గ్రీన్ ఇండికేషన్ బయింగ్ చూపిస్తుంది, అర్థమవుతుందా సార్. ఇక్కడ రెడ్ ఇండికేషన్ సెల్లింగ్ చూపిస్తుంది. సో నేను గ్రీన్ దగ్గరకు వస్తే ఖచ్చితంగా బయింగే తీసుకుంటాను సార్, అర్థమవుతుందా. ఏం తీసుకోవాలి సార్, సో నా ఎంట్రీ ఏమవుతుందండి,
ఈ క్యాండిల్ నా ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఈ లైన్ దగ్గర తీసుకోవద్దండి, లైన్ దగ్గర గ్రీన్ ఫామ్ అయిన తర్వాత తీసుకోవాలి. ప్లీజ్ నోట్ డౌన్ ద రూల్ నెంబర్ 2. బయింగ్ సైడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు లైన్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే దీని తర్వాత మీరు ఎంట్రీ తీసుకోండి సార్. తర్వాత క్యాండిల్ మీ ఎంట్రీ అవుతుంది. ఏదైతే గ్రీన్ ఫామ్ చేసిన క్యాండిల్ అంటే ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది. ఈ క్యాండిల్ ఎంత ఉంటుందో, ఈ క్యాండిల్ ఎంత ఉంటుంది, 133 పాయింట్లు ఉంది, అది మీ ఫస్ట్ టార్గెట్ అవుతుంది సార్. ఓకేనా, 133 పాయింట్ మీ ఫస్ట్ టార్గెట్. ఓకే, అంటే మీకు 133 అంటే ఇక్కడ 1:1 వచ్చేసింది సార్ ఇక్కడికే. అండ్ ఇక్కడికి చూసుకుంటే 1:2. ఓకేనా, ఇక్కడ తీసుకుంటే ఇంకా ఇది తర్వాత సంగతి, ఇదంతా తర్వాత రండి. మనం హోల్డ్ చేసినప్పుడు, మనం డబ్బులు సంపాదించినప్పుడు ఇది వేరే కథ. అంత ఇమాజినేషన్లోకి వెళ్ళకండి, రైట్. అండ్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ చూసి చాలామంది ఏమనుకుంటారు సార్, 99% సార్ వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఇది వచ్చింది పైకి వచ్చింది రివర్సల్ అవుతుంది, రిట్రేస్మెంట్కి వచ్చింది, నా రిట్రేస్మెంట్ క్యాండిల్ నేను ఎంట్రీ తీసుకుంటాను అనుకుంటుంది. కానీ మనకు ఈ గ్రీన్ లైన్ ఇండికేషన్ ఏం చెప్తుందంటే, మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను సార్, బై ఆన్ డిప్ సెల్ ఆన్ రైజ్ అని ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి సార్. బయింగ్ చేయాలంటే ఏం పాటిస్తున్నారు, బై ఆన్ డిప్. ఖచ్చితంగా డిప్ కోసం ఎదురు చూడండి సార్. డిప్ వచ్చిన తర్వాత బై చేయండి. సెల్ ఆన్ రైజ్ బాగా పైకి పోయిన తర్వాత సెల్ చేయడానికి ట్రై చేయండి. దాని కూడా ఆపర్చునిటీస్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫైన్, ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా సార్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో నాకు ఏమైంది, ఎక్కడొచ్చినా సరే నా గ్రీన్ ఇండికేషన్ ఏం చెప్తుంది, బయింగ్ గురించే చెప్తుంది. నా ఫస్ట్ టార్గెట్ ఈ క్యాండిల్ సైజు, నా ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ తర్వాత ఏ క్యాండిల్ పడ్డా పడకపోయినా ఇమీడియట్ ఎంట్రీ. ఫైన్, ఎగ్జిట్ ఎప్పుడు సార్? మరి ఎగ్జిట్ అనేది ఏం లేదు సార్, మీకు 1:1 1:2 వచ్చేస్తే తీసుకొని దండం పెట్టేసి మార్కెట్కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఒకసారి మార్కెట్కి రెస్పెక్ట్ ఇచ్చేసి బయటకు వచ్చేయండి, రైట్. ఎగ్జిట్, ఓకేనా. లేదు మీ స్టాప్ లాస్ హిట్ అయితే మార్కెట్కి సేమ్ రెస్పెక్ట్ ఇచ్చేసి థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచి మాట నేర్పించినావు, టైంలో ఎగ్జిట్ అయిపోయిన స్టాప్ లాస్ ఇచ్చేసని దానికి దండం పెట్టేసి బయటకు రండి. ఇవి రెండే ఎగ్జిట్ సార్, అంతకుమించి ఏం లేదు. మీకు ఓపిక ఉందనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1:1 1:2 1:2కి ట్రై చేస్తాను నేను ఏమంటున్నాను చూడండి, గమనించండి. ఇక్కడ 1:2 అంటే ఎంత సార్, 160 అంటే 320 పాయింట్స్, రైట్. ఇదిగోండి ఇక్కడికి నా 320 అవుతుంది, ఓకేనా. ఇది 1:2 నాకు రీచ్ అయిపోయింది. సో ఇది నా 1:2 రేంజ్. నేనేం చేస్తాను, నా 1:1 కూడా కావాలి కదా. ఫస్ట్ నాకు 1:1 కావాలనుకున్నప్పుడు 1:1 ఎంత సార్, 160 ఎంతనా సార్, ఒక్క నిమిషం. ఓకే 160 130 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. ఇది 1:1 1:2. నేను 1:1 కాడ కూడా ఒక లైన్ వేసుకున్నాను. ఎప్పుడైతే అంటే నాకు 1:1 వస్తే హ్యాపీ కదా సార్, నాకు 1:1 వస్తే హ్యాపీ. సో ఈ రెడ్ లైన్ అనేది నా 1:1. మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ ఆల్రెడీ 1:1 నుంచి 1:2కి వెళ్ళింది. నేను ఏం చేయాలంటే ఇప్పుడు కనీసం నేను 1:1 ఇంటికి తీసుకుపోవాలి కదా సార్. అంటే దీనికన్నా కిందికి ఎప్పుడైతే పోతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా, అర్థమైందా. హోల్డ్ చేయాలనుకుంటే, ట్రైలింగ్ మెథడ్ పాటించాలనుకుంటే, సో 1:1 అనేది నా స్టాప్ లాస్ అవుతుంది. తర్వాత పైకి వెళ్ళింది కదా, ఇప్పుడు నా ఈ 1:2 అనేది నా స్టాప్ లాస్ అవుతుంది. గమనిస్తున్నారు సార్, ఇప్పుడు నా 1:2 స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, సో నేనేం చేస్తాను, మళ్ళీ 1:2 అయిపోయింది, 1:3కి వెళ్ళాలి. 1:3కి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చిందా 450 ఆల్మోస్ట్ ఇక్కడికి, రైట్. ఇది నా 1:3. సో నా 1:3 కొట్టేసింది కాబట్టి అప్పుడు నా స్టాప్ లాస్ ఏమవుతుంది సార్, మీకు అర్థమైందా? ఒక్కసారి నేను టెక్స్ట్ చేసి చూపిస్తే అర్థమవుతుంది, రైట్. ఎస్ఎల్, నా ఫస్ట్ ఎస్ఎల్ ఎక్కడ సార్, ఇక్కడ, అంతే కదా. నా ఫస్ట్ ఎస్ఎల్ ఇక్కడ. నెక్స్ట్ ఎప్పుడైతే నా 1:1 టార్గెట్ హిట్ అయిపోయిందో, 1:2 హిట్ అయిపోయిందో, అప్పుడు నా స్టాప్ లాస్ 1:1కి వస్తుంది. ఓకే, తర్వాత 1:3 టార్గెట్ హిట్ అయిందో అప్పుడు నా స్టాప్ లాస్ 1:2 అవుతుంది. ఎప్పుడైతే నా 4th టార్గెట్ హిట్ అవుతుందో అప్పుడు నా స్టాప్ లాస్ 1:3 థర్డ్ టార్గెట్ అవుతుంది. అర్థమవుతుంది సార్. అట్లా మీరు ట్రైలింగ్ మెథడ్లో వెళ్ళిపోతూనే ఉండాలి సార్. సో ఎండ్ ఆఫ్ ద డే వరకు ఏమైంది, ఫైన్ సరే, ఇది ఏదో ఒక రోజు అయిపోయింది అనుకున్నాం. నెక్స్ట్ డే చూద్దాం సార్, నెక్స్ట్ డే, రైట్. నెక్స్ట్ డే చూద్దాం ఏం జరిగింది ఇక్కడ చూద్దాం. అర్థం కాని రోజు వదిలేయండి సార్, సింపుల్ చెప్పిన అర్థం కాని రోజు వదిలేయండి. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్ అని సెల్ ఇచ్చింది సార్, అర్థమైందా. ఫస్ట్ సెల్ ఇచ్చేసింది. సో మీరు ఏం చేయాలి, సెల్ ఇచ్చేసిన తర్వాత ఆ లైన్ కింద ఉన్నంతసేపు మీరు ఏం చేయాలి సార్, సెల్ ఆపర్చునిటీ ఎతకాలి, బై చేయకూడదు సార్, ఓకేనా. ఇక్కడ సెల్ ఆపర్చునిటీ కాబట్టి
నేను ఫస్ట్ ఈ క్యాండిల్ సెల్ చేశాను. సరే నా డే హై అనుకున్నా సరే, రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయండి సార్, బాగా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు బాగా. సో ఎంత ఉంది సార్ ఇక్కడ, నాకు మంచిగా 200 పాయింట్స్ అనుకున్నాం. 200 పాయింట్స్ అంటే నాకు ఎక్కడ సార్ ఫస్ట్ టార్గెట్, ఇదిగోండి ఇది 200 పాయింట్స్. ఓకేనా, ఎంటర్ అయిపోయా, 200 పాయింట్స్ వచ్చింది, కరెక్ట్ సెంటర్లో అయిపోయింది. ఇప్పుడు నాకు ఇదెంత వచ్చింది సార్, 400 దాటిపోయింది, ఇక్కడ 400. సో నా సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది సింగిల్ క్యాండిల్లోనే. మార్నింగ్ 9:20కే మార్కెట్ అయిపోయింది సార్, మీరు ట్రేడింగ్ అయిపోయింది, మీరు ప్రాఫిట్ తీసుకున్నారు. డే అంతా కూర్చొని చేసే పని ఉందా మీకు, ఏమైనా చెప్పండి. అర్థమవుతుంది సార్, డే అంతా కూర్చొని మార్కెట్లో వచ్చిన లాభం పోగొట్టుకునే పని ఉందా. ఫస్ట్ ఎస్ఎల్ ఇక్కడ, సెకండ్ ఎస్ఎల్ ఇక్కడ. ఓకేనా, సపోజ్ ఇది ఇప్పుడు 600 పోయింది అనుకుందాం, 600 పోయింది. ఓకే 600. ఓకేనా, 600 పోతే మీ థర్డ్ ఎస్ఎల్ ఎక్కడ సార్, సింపుల్, మీ థర్డ్ ఎస్ఎల్ ఇక్కడ. ఓకేనా, అట్లా మీరు ట్రైలింగ్ స్టాప్లో చేసుకుంటూ పోవాలి సార్, అంతే, ఇంతకుమించి ఏం లేదు. ఇంకా మళ్ళీ మధ్యలో గెలుకుడు, మధ్యలో అంటే మధ్యలో మళ్ళీ ఎంట్రీలు అవ్వకండి సార్, వదిలేసేయండి. డే స్టార్టింగ్లో 10 o'clock లోపల మంచి ఎంట్రీలు దొరికితే వదిలేసేయండి, అయిపోయింది మార్కెట్. సింపుల్ కదా. నెక్స్ట్ ఇవన్నీ వదిలేసేయండి, ఉంటాయి, మీరు ఏం టెన్షన్ పడవద్దు. సార్ అట్లా అన్నాడు ఇట్లా అన్నా మిగతా చూపించలేని కాదు, మీకు ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ చూడండి, బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చిందా, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది కదా సార్, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇంకో సినారీ కూడా చెప్తానండి, ఫస్ట్ తనకి ఇది చూడండి, డే స్టార్టింగ్లో ట్రై చేద్దాం చూడండి. నెక్స్ట్ ఏంటి సార్, మనది June 6th. బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందా సార్, ఫస్టే బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందా, రైట్. బయింగ్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి, రైట్. డిప్ కదా, ఇది మన స్టాప్ లాస్ కదా, ఏది సార్, 2 స్టాప్ లాస్లు పెట్టుకోవచ్చు. ఒకటి ఆ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్లో, రెండోది మీ గ్రీన్ లైన్, ఇవి 2 స్టాప్ లాస్లు. సో మీరు బై అండ్ డిప్ అన్నారు కాబట్టి ఎంత దగ్గరకు వస్తే అంత బెస్ట్ సార్. మీ స్టాప్ లాస్ ఇది ఎంత ఉంది, 200 స్టాప్ లాస్ ఉంది అనుకోండి, వెయిట్ చేయండి. 200 నేను తట్టుకోలేండి సార్, 100 రూపాయలు మినిమం పెట్టుకోవచ్చు సార్, 100 అంటే 50 రూపీస్. ఇది మరీ చూడండి 70 రూపాయలకు మీకోసం వస్తుంది, మార్కెట్ తెలిసిన వాళ్ళ కోసం వస్తుంది. మీరేం చేస్తారు తెలుసా, ఇక్కడ చూడండి కంటిన్యూస్గా గ్రీన్ పడ్డాయి కదా, గ్రీన్ పడ్డాయి అని ఇక్కడ ఎంట్రీ అయిపోతారు. కంటిన్యూస్గా రెడ్ పడతానని చెప్పేసి పుట్టుకెళ్తారు, ఇది కాలుకెళ్తారు, పుట్టుకెళ్తారు, ఇద్దరు వెళ్ళిపోతారు మార్కెట్ నుంచి. అర్థమైందా సార్. సో ఇలా కాదు, మనము ఇప్పటి నుంచి ఇష్టం ఉన్న ట్రేడింగ్ చేయడం కాదు సార్. మార్కెట్ నీకు ఆల్రెడీ బయింగ్ ఆపర్చునిటీ ఎత్తుకోమని చెప్తుంది, రైట్. బయింగ్ ఆపర్చునిటీ ఎత్తుకోమని చెప్తుంది కాబట్టి నీ స్టాప్ లాస్ ఫస్ట్ డిసైడ్ చేసుకొని, స్టాప్ లాస్ దగ్గరలో ఏదైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, నేను ఇక్కడే ఎంట్రీ అని అనుకుందాం, నాకు అదే ఇష్టం, నేను ఎంట్రీ అయిపోతాను సార్, ఏముంది, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయాను. నా స్టాప్ లాస్ ఏది, ఫస్ట్ స్టాప్ లాస్, లేకపోతే లో, ఇది అనుకున్నాం కదా, లో ఎంత ఉందన్న స్టాప్ లాస్ 257 పాయింట్స్, టార్గెట్ కూడా 257. ఎంత సార్, 257. నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయిందా, అర్థమవుతుందా, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ 257 ఎంత సార్, 500 వెళ్తుందా, 500 ఇక్కడ ఉంది, రైట్. సెకండ్ టార్గెట్ ఇది హిట్ అయిందా లేదా, హిట్ కాకపోతే ఏమవుతుంది సార్, మనం ఫస్ట్ టార్గెట్లోనే ఎగ్జిట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్లో ఉన్నా సరే, ఇక్కడ మార్కెట్లో ఉన్నా సరే ఎక్కడ ఎగ్జిట్ అయిపోతుంది సార్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, ఇక ఉండొద్దు ఇక్కడ. ఎందుకంటే సెకండ్ టార్గెట్ హిట్ చేసింది అనుకోండి, అది వేరే సంగతి. హిట్ చేసి పైకి పోతే వేరు, హిట్ చేయలే కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఫైన్. అర్థమవుతుంది కదా సార్. సో మార్కెట్ మార్నింగ్ 10 లోపు ఆపర్చునిటీ దొరికితే తీసేసుకోండి, అయిపోతుంది, సింపుల్ కథ. నెక్స్ట్ 10th ఏం జరిగింది సార్, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూపిస్తుంది, ఒప్పుకుందాం, హ్యాపీ. ఓకేనా, మనకు లైన్ దగ్గర వస్తే ఏం కావాలి సార్, ఇక్కడ స్టాప్ లాస్ చూసుకోవాలి ఫస్ట్. మనం ఎప్పుడైనా స్టాప్ లాస్, సపోజ్ మనకు గ్రీన్ క్యాండిల్ కావాలి, ఇక్కడ డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి రెడ్ని కూడా కొట్టేసింది, ఇట్లా తీసుకోవద్దండి. మనకు బై అండ్ డిప్, ఇక్కడ మీరు తీసుకుంటే స్టాప్ లాస్ ఎంత ఉంది సార్, ఇక్కడ ఆల్మోస్ట్ 200కు చేంజ్ ఉంది, వదిలేయండి. నేను స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తున్నాను. రెడ్ పడింది, ఎంట్రీ కాలేదు, రెడ్ పడింది, ఎంట్రీ కాలేదు, గ్రీన్ కావాలి సార్, ఇక్కడ ఖచ్చితంగా ఒక గ్రీన్ కావాలి. గ్రీన్ వచ్చిందా, రాలేదు, గ్రీన్ రాకుండా డైరెక్ట్ మన గ్రీన్ లైన్ బ్రేక్ చేసింది కదా. ఇప్పుడు ఏమైంది, నేను సెల్ గురించి చూస్తా, ఇప్పుడు బై గురించి చూడ, అర్థమైందా సార్, సెల్ గురించి చూస్తాను. సో సెల్ కోసం చూస్తా కాబట్టి గ్రీన్ వచ్చింది, ఎంట్రీ గాను రెడ్ వచ్చింది, ఇది నా ఎంట్రీ పాయింట్. లేదా దీనికి ఏదైతే దగ్గరలో ఉంది ఆ ఎంట్రీ పాయింట్, మీ ఇష్టం సార్, ఎట్లయినా పర్లేదు. రిస్క్ తీసుకుంటాను సార్ అనుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు, సింపుల్గా 100 పాయింట్లు. అర్థమవుతుంది సార్, రిస్క్ తీసుకుంటాను అనుకుంటే ఇది ఎంత ఉంది సార్, స్టాప్ లాస్ ఉన్నది 136 పాయింట్లు. నాకు 136 పాయింట్ రావాలి కదా సార్, ఇది ఎంత వచ్చింది, 260 పాయింట్లు, 1:2 టార్గెట్ అయిపోయింది. ఇంకా ట్రేడ్ చేయను,
10 లోపు వచ్చిన నాకు ఆపర్చునిటీ 10 వరకు నాకు ట్రేడింగ్ అయిపోయింది. 10 o'clock లోపే ట్రేడింగ్ అయిపోతుంది సార్. డే అంతా కూర్చునే పని లేదు. ఓకేనా. నెక్స్ట్ 12 ఇన్ని రోజులు చేసి చూపిస్తున్నాం కదా సార్, చూడండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఏం జరిగింది. సెల్ చూపించింది. సెల్ ఎక్కడి నుంచి ఉంది సార్, సెల్ నిన్నటి నుంచి ఎక్కడి నుంచో ఉంది సెల్. ఓకేనా. పర్లేదు, అయినా సరే ఆపర్చునిటీ ప్రకారం సెల్ వచ్చింది. ఇక్కడ రెడ్ వచ్చింది. నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను అనుకుంది. నా స్టాప్ లాస్ ఎంత ఉంది సార్, వెరీ మినిమల్. నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఇక్కడ ఎంత సార్ నా స్టాప్ లాస్, 40 పాయింట్లు. అప్పటికైనా మీకు కిందికి ఎంత పోయింది చూసారా. మీకు ఎంట్రీ అయిన తర్వాత దాదాపు 1:1 ఇచ్చేసింది. మీకు 40 పాయింట్ వచ్చినాయి. ఓకే, నేను 1:1 తీసుకోండి సార్, 1:2 కోసం చూస్తా, ప్రతిసారి నా రిస్క్ రివార్డ్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తాను అనుకుంటే ఈ క్యాండిల్లో మీ స్టాప్ లాస్ ఇచ్చేయండి. కేవలం 40 పాయింట్స్. ఎక్కడైతే మీరు 100 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకుంటున్నారు ఎవ్రీడే, ఒక్కరోజు 40 పాయింట్లు ఇస్తే ఏడుస్తారా. ఈ ఏడిసే బ్యాచ్ ఉంది కదా సార్, వీళ్ళు జీవితంలో సక్సెస్ కాలేరు. మీరు ఏమని అనుకోండి సార్, క్షమించాలి ఇలా మాట్లాడుతున్నందుకు, కానీ ఇది వాస్తవం. డైలీ 100 పాయింట్స్ 200 పాయింట్స్ తీసుకుంటారు, కానీ ఒక్కసారి 40 రూపాయలు మార్కెట్కి ఇస్తే గుంజుకొని ఏడుచుకుంటా ఓవర్ ట్రేడింగ్ చేస్తారు కదా, ఈరోజు మీరు మొత్తం పోగొట్టుకుంటారు. ఈరోజు మీరు మొత్తం పోగొట్టేసుకుంటారు. ఇక్కడ చూడండి మన రూల్ ప్రకారంగా స్టాప్ లాస్ హిట్ అయింది. 40 పాయింట్లు పోనివ్వండి. నెక్స్ట్ ఏమైంది, బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ హ్యాపీ. కానీ మీరు ఇక్కడ తీసుకోవద్దు సార్. నేను ఇక్కడ ఏదో గొప్ప చెప్పట్లేదు, చూసారా బయింగ్ రాగానే పోతుందని చెప్పట్లేదు. దిస్ ఈజ్ అ రాంగ్ ఎంట్రీ, తీసుకోవద్దు. ఎందుకంటే మన స్టాప్ లాస్ మనకు మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవాలి సార్, 135. ఇక్కడ ఎంత 80. ఓకే, ఇది మ్యాచ్ అవుతుందంటే తీసుకోండి ఇక్కడ బై వచ్చిన తర్వాత. ఓకేనా. కానీ మనకు స్టాప్ లాస్ని మేనేజ్ చేసే కెపాసిటీ రావాలి. అర్థమవుతుంది సార్. స్టాప్ లాస్ మేనేజ్ చేసే కెపాసిటీ 1:2 రేషియోలో ఎట్లా తీసుకుంటారు అనే దాని గురించి మాట్లాడుతున్నాను, రైట్. ఒకవేళ లేదు స్టాప్ లాస్ కరెక్ట్ చూసుకుంటాను సార్ నేను ముందే అనుకుంటే, ఓవర్ ట్రేడింగ్ చేయను అనుకుంటే తీసుకోండి. సో ఆ రోజుకు ఎంత అవుతుంది సార్, మీకు 90 రూపాయలకి 1:4 వచ్చింది. 1:4 కన్నా ఎక్కువనే వచ్చింది. బట్ ఓకే, నో ప్రాబ్లం, అయిపోయింది కదా సార్. స్టాప్ లాస్ ఈజ్ ఏమంటారు సార్, పార్ట్ ఆఫ్ గేమ్. ఇంకొకటి సేమ్, మార్కెట్ ఓపెన్ అయింది. ఎప్పుడు కూడా ఇక్కడ తీసుకోవద్దు సార్. మధ్యలో గ్రీన్ వచ్చినా రెడ్ వచ్చినా సంబంధం లేదు. ఇక్కడ గ్రీన్ ఫామ్ అయింది, వెయిట్ చేశారు, పైకి తీసుకున్నారు, సింపుల్ ఎంట్రీ. స్టాప్ లాస్ ఎంత సార్, మరీ దారుణం. ఇక్కడైతే ఇదిగోండి, నాట్ ఈవెన్ 20 పాయింట్స్. 20 పాయింట్స్తో మీరు 100 పాయింట్స్ 120 పాయింట్స్ తీసారంటే రేషియో చూసుకోండి సార్. ఎప్పుడు కూడా మీరు పాయింట్లలో క్యాల్కులేషన్ చేయొద్దు మార్కెట్ని. 1:1, 1:2, 1:3, 1:4, 1:10, 1:20. అర్థమవుతుంది సార్. అరే నిన్న 200 పాయింట్లు తీసిన, వాళ్ళు 100 పాయింట్లు తీసినా అంటే కాదు సార్, అట్లా కాదు. మీకు అదే చెప్తున్నాను. ఇక్కడ మీ ఎంట్రీకి తగ్గట్టుగా, మీ ఆపర్చునిటీకి తగ్గట్టుగా ఎంట్రీ వస్తుంది. ఎంట్రీకి తగ్గట్టుగానే మీ ట్రేడ్ తీసుకోండి, సింపుల్. అర్థమైందా సార్. సింపుల్ కదా, చాలా సింపుల్ కదా. ఫైన్, అయిపోయింది ఈ రోజు కూడా. ఎప్పుడు సార్ టైం చూసుకోండి. నేను అన్నీ చూడట్లేదు అనుకోవద్దు సార్, మీరు కూడా చూసుకోండి. ఎంత సార్ ఇది, 9:54 ఆపర్చునిటీ దొరికిందా, 9:51కి ఎంట్రీ అయిపోయారు, అయిపోయింది. 10 o'clock క్యాండిల్ క్లోజ్, ట్రేడింగ్ ఓవర్ ట్రేడ్ చేస్తారు ఇంకా మీరు ఎప్పుడన్నా. ఫైన్, ఇది చూద్దాం. 9:15 ఓకేనా. 9:15కి మనకి ఏముంది సార్, మార్కెట్ బయింగ్ అని చూపిస్తుంది. చేసాం. ఇక్కడ ఏం రావాలి సార్, ఇలా ఇక్కడ గ్రీన్ రావాలి, రాలేదు, వదిలేసాం. ఫైన్, ఓకే. రెడ్ పడింది తర్వాత స్టాప్ లాస్ చూసుకోవాలి. స్టాప్ లాస్ ఎంత ఉంది సార్ మనకి, 107 పాయింట్లు. రిస్క్ అనుకుంటే ఏమంటారు, మన రిస్క్ 100 పాయింట్స్ మేనేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయినా మనకు 1:1 రావాలి అట్లీస్ట్. ఓకేనా. 100 అన్నప్పుడు నాకు ఎంత వచ్చింది సార్, ఇక్కడ చూడండి 59 పాయింట్లు వచ్చింది. నేను తీసుకోను, ఎందుకంటే రూల్ పాటిస్తాను కాబట్టి. ఏం చేస్తాను, ఆ రోజు 100 పాయింట్స్ నేను మార్కెట్కి ఇచ్చేసాను అనుకుందాం సార్, ఏముంది, నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది కదా. ఇదిగోండి 10 o'clock లోపు ఆపర్చునిటీ వచ్చింది కదా, 9:50, 10 o'clock కరెక్ట్గా. అర్థమవుతుంది సార్. 10 o'clock ఎంట్రీ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకో సైకాలజీ వీడియోస్ కూడా చేస్తున్నాను సార్, మీరు చూస్తున్నారు లేదో. ఇంకో సైకాలజీ వీడియోలో ఏం చేస్తున్నాను, ట్రాపింగ్ ఎట్లా అవ్వకుండా ఉంటున్నారు, అండ్ ఏమంటారు ఆపరేటింగ్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాను కదా. నేను అవి ఫాలో అవుతాను సార్. అంటే వీటితో పాటు ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ అయిపోయారు కాబట్టి బయర్స్కి వెళ్ళిపోవచ్చు, సింపుల్ సార్. ఇంకొక టెక్నిక్ కూడా ఉంటుంది ఇక్కడ, సెల్లర్స్ ట్రాప్ అయ్యారు కాబట్టి బయింగ్ మూమెంట్ వస్తుంది, అంతే, రావాల్సిందే. మీరు నేను చేసేది ఏం లేదు అక్కడ, మార్కెట్ అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది సార్, బయింగ్ కనబడుతుంది కానీ మార్కెట్ కంటిన్యూస్గా కిందికి వచ్చేసింది, రైట్. అర్థమవుతుంది కదా. ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కదా సార్ డైరెక్ట్గా. ఒకవేళ ఇక్కడ తీసుకున్నా సరే మీ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటే సెల్లర్స్ ట్రాప్ అయ్యారు కదా, బయింగ్ ఆపర్చునిటీ డైరెక్ట్.
లేదు, రెండో మెథడ్ చెప్తాను. రెండో మెథడ్ నోట్ చేసుకోండి సార్. రెండో మెథడ్ ఏంటంటే దీంట్లోనే చెప్పేస్తా, పార్ట్ 2 మళ్ళీ ఇంకా ఉంటుంది, అడ్వాన్స్ చెప్తాను. రెండో మెథడ్ ఏంటంటే ఏ క్యాండిల్ అయితే బయింగ్ సిగ్నల్ ఇస్తుందో ఈ క్యాండిల్ హైని మార్క్ చేసుకోండి సార్. అర్థమైందా? ఆ క్యాండిల్ హైని మార్క్ చేసుకోండి. ఆ క్యాండిల్ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఇది మీ ఎంట్రీ. అర్థమైంది సార్? ఇది మీ ఎంట్రీ క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు, రైట్? సో మార్కెట్ ఏం చేసింది సార్? మీరు ఎంట్రీ తీసుకున్నారు, మంచి మొమెంటం ఇచ్చింది. ఇది కూడా సేమ్ సార్. ఏదైతే మీకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉందో అది మీ స్టాప్ లాస్ అవుతుంది, దానికి 1:2 మీ టార్గెట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, మార్కెట్ ఎందుకు ఇక్కడ నుంచే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు బేర్ మార్కెట్ అని లైక్ ఏది లేకుండా ఏం లేకుండా చూస్తున్నాం మార్కెట్. మీకు ఏం అర్థమవుతుంది చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఎట్లా కనబడుతుంది అంటే ఈ సపోర్ట్ బ్రేక్ చేసి కిందికి వచ్చింది కదా, పుట్టు తీసుకుంటారు. సపోర్ట్ చేసి కిందికి వచ్చింది పుట్టు తీసుకుంటారు. సపోర్ట్ బ్రేక్ చేసి కిందికి వచ్చిన దాకా పుట్టు తీసుకుంటారు. ఇక్కడ సంపాదించిన ప్రాఫిట్ ఇక్కడ మొత్తం తీసుకుపోతుంది మార్కెట్. అర్థమైందా సార్? అదే మన ఇండికేటర్ మనకి ఏం చెప్పింది సార్? మనకి ఏం చెప్పింది? ఆల్రెడీ బయింగ్ ఆపర్చునిటీలో ఉంది మార్కెట్. ఆల్రెడీ బయింగ్ ఆపర్చునిటీలో ఉంది మార్కెట్, ఓకేనా? ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ ఒకటి వచ్చింది, ఇదే హై కూడా వచ్చింది, ప్లస్ ఇంకా కూడా ఏమొచ్చింది సార్? ఇప్పుడు ఏమొచ్చింది? నా గ్రీన్ కలర్ లైన్ దగ్గర నా గ్రీన్ కలర్ ఫామ్ అయింది. సింపుల్ కదా. సపోజ్ ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయిపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. నా స్టాప్ లాస్ ఎంత సార్? ఈ క్యాండిల్ కింద 68 పాయింట్లు. టార్గెట్ మినిమం ఫస్ట్ 1:1 68 పాయింట్లు వచ్చింది సార్. 68కి ఇంకేమొచ్చింది సార్? 68కి 120కి పైన 216, దాదాపు 1:4. అర్థమైందా? మళ్ళీ నేను గ్రీన్ క్యాండిల్ కిందికి పోయేదాకా నేను సెల్ గురించి ఆలోచించాను. అర్థమైందా సార్? మార్నింగ్ సెటప్ అయిపోతుంది సార్. మీరు మార్నింగే ఫినిష్, మీ మార్నింగ్ అయిపోయినట్టే. మార్కెట్ ఇంకేం ఏది చూడరు, రైట్? బ్యూటిఫుల్ సెటప్ సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందో. క్యాండిల్ ఉందా? ఇది మనం డే 1 క్యాండిల్. కరెక్ట్గా మీ లైన్కి టచ్ అయ్యి రివర్సల్ వచ్చింది సార్, రిజెక్షన్ వచ్చింది. ఎంత మంచి ఎంట్రీ దొరుకుతుంది సార్. ఇది తీసుకోవచ్చు డైరెక్ట్గా స్ట్రేట్ అవే. నోట్ చేసుకోండి, మీ గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు ఇదే ఇలా చూసుకోండి సార్. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఇలానే చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కూడా ఫాల్ అవుతుంది కదా సార్. ఇది ఎంతవరకు? ఇది ఇప్పుడు గ్రీన్ కనబడుతుంది కానీ ఫామ్ అయ్యేటప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది సార్, ఫుల్ కలర్ రెడ్లో ఉంటుంది. అర్థమవుతుందా? అది మీరు సెల్లింగే అనుకుంటారు. అర్థమైందా? ఎందుకు సెల్లింగ్ అనుకుంటారు? ఇంకో రీజన్ చెప్తా. మార్కెట్ ఇంత పైకి వచ్చింది కదా, నిన్న మొత్తం బుల్లిష్ ఉంది కదా, కరెక్షన్ వస్తుంది. ఏమొస్తుంది సార్? కరెక్షన్ వస్తుంది. నిన్న బుక్ చేసుకుని వీళ్ళందరూ ఇవాళ బుక్ చేసుకుంటారు అనేదే చూసుంటారు మీరు ఇంతవరకు. అవే వీడియోలు చూసుంటారు ఇప్పటి వరకు. మార్కెట్ పైకి పోయింది కదా, నెక్స్ట్ డే ఫాల్ అవుతుంది. మార్కెట్ పైకి వెళ్ళింది కదా, నెక్స్ట్ డే ఫాల్ అవుతుంది అనే నేర్చుకుని ఉంటారు. అది కాదు సార్ మ్యాటర్. అసలు ఎక్కడి నుంచి ఫాల్ అవుతుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని తెలుసుకోండి. సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ క్యాండిల్. సార్ నిన్న బుల్లిష్ ఉంది కదా, ఈరోజు పోతుందా? డౌట్ అవసరం లేదు సార్. మీరు బుల్లిష్ వేరే చూడట్లేదు ఇక్కడ. అర్థమవుతుందిగా? ప్రాసెస్ చూస్తున్నారు. ప్రాసెస్ చూడండి సార్, అంతే. ఎంట్రీ, నా స్టాప్ లాస్ ఇక్కడ 150 పాయింట్ స్టాప్ లాస్. ఎంత వచ్చింది సార్ టార్గెట్లు? 700 పాయింట్లు. ఇంకేం కావాలి సార్? ఎన్ని కోట్లు ఇచ్చి ఈ కోర్సు నేర్చుకుంటే మీకు వస్తుంది సార్ నాలెడ్జ్, రైట్? ఎందుకంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే పాయింట్ దగ్గరకు వచ్చి మళ్ళీ రిజెక్షన్ జరిగిందా? ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ దగ్గర రిజెక్షన్ ఉందా? ఇదే పాయింట్ దగ్గర రిజెక్షన్ ఉందా? మళ్ళీ ఇక్కడ నుంచి బై తీసుకుంటారు కానీ సెల్ తీసుకోం కదా సార్ మనం. అర్థమవుతుంది సార్? అర్థమవుతుందా? రిజెక్షన్ పాయింట్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడైతే ఎంట్రీ తీసుకోము. అర్థమైంది సార్? ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకోము? మనకి ఇక్కడ గ్రీన్ కావాలి, రాలేదు. ఇంత మొమెంటం పోయిన తర్వాత మధ్యలో గెలుపుకోవడం అవసరమా సార్? అర్థం చేసుకోండి, ఎక్కడ మార్కెట్ చేయాలి, ఎక్కడ మార్కెట్ చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయొద్దు. మళ్ళీ ఒక ర్యాండమ్ దగ్గరికి వెళ్ళిపోదాన్ని క్లోజ్ చేస్తాను, రైట్? ఫైన్, ఏదో ఒకటి సంథింగ్. మార్కెట్ స్టార్టింగ్ అవ్వాలి మనకి 9:15. ఓకే, 9:15 క్యాండిల్, రైట్? 9:15 ఓపెనింగ్తోనే కింద ఫాల్ అయింది సార్, ఓకేనా? మంచి స్టాప్ లాస్ కోసం వెయిట్ చేసాం. అతి దగ్గరలో ఉన్న స్టాప్ లాస్ ఇదే, తీసుకోవచ్చు. మీరు ఇలా ట్రై చేయవచ్చు. అర్థమవుతుందా? అంటే ఈ లైన్ మిమ్మల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే సెల్లర్స్ ఇక్కడ ట్రాప్ అయిపోయారో వీళ్ళంతా సెల్లింగ్ ఏరియా, రైట్?
సెల్లింగ్ ఏరియా, సెల్లర్స్ ఇక్కడ డ్రాప్ అయ్యారు, బయింగ్ వచ్చేసింది. స్కాల్పింగ్ సార్, ప్రాఫిట్ తీసుకున్నామా బయటకు వచ్చామా, ప్రాఫిట్ తీసుకున్నామా బయటకు వచ్చామా. రీసెంట్గా పనిచేసిందా సార్, జూన్ వరకు వేరు, జూలైలో ఏమైనా పనిచేసిందా చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇదే కదా సార్ మొన్న 11వ తారీఖు నాడు ఏం చేసింది మార్కెట్, మీకు బయింగ్లో ఉంది. రైట్, బయింగ్లో ఉంది. ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఓకేనా, అంటే మన రూల్ ప్రకారంగా ఆపర్చునిటీ వచ్చింది, మీరు ఎంట్రీ అయిపోయారు. ఎంట్రీ అయిపోతే ఏముంది సార్, ఇక్కడ ఏదన్నా పెద్ద ఏముండదు సార్, అక్కడ ఉన్నదే మనం మాట్లాడుకుంటాం, అంతకుమించి ఏం లేదు. రైట్, నా ఎంట్రీ ఇది. స్టాప్ లాస్ ఎంత సార్, ఇదేనా. ఎన్ని పాయింట్స్ సార్ స్టాప్ లాస్, 29 పాయింట్లు. నా టార్గెట్ ఎంత రావాలి సార్, 35 పాయింట్లు. హ్యాపీ కదా. నేను ఏమంటున్నా అర్థం చేసుకోండి సార్, 1:1 మీరు రేషియోల్ని చూడాలి, పాయింట్ల వైజ్గా చూడొద్దు. ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చిన ఆపర్చునిటీ అంత ఉంది కాబట్టి ఆ 1:1 వస్తే తీసుకుని బయటకు వచ్చేయండి హ్యాపీగా. ఓకే, హ్యాపీగా బయటకు వచ్చేయండి, అంతకుమించి మనం పెద్ద చేసేది ఏం లేదు సార్. ఇక్కడనే నాకు చాలా వస్తున్నాయి సార్, బై సెల్ వదిలేయండి మార్కెట్. ఆ రోజు 10 అయిపోయింది ఆల్రెడీ, 10 తర్వాత మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వదిలేసేయండి. మనం బలవంతంగా ఫోర్స్ చేయాలి సార్ మార్కెట్ని. మార్కెట్ ఏమైనా ఇస్తుందంటే తీసుకోండి అంతే. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ ఎన్ని గంటల క్యాండిల్ సార్ ఇది, 10 o'clock 9:57 క్యాండిల్. ఓకే, నీకు మార్కెట్ ఏం చెప్తుంది, సెల్లింగే చెప్తుంది. కాకపోతే ఆపర్చునిటీ కోసం ట్రై చేసినావు. ఇక్కడ ఎంట్రీ అయినా సరే ఓకే, ఇక్కడ ఎంట్రీ అయినా సరే ఓకే. సెల్లింగే కదా సార్ మీరు చేయాల్సింది, చాలు కదా. ఒక రోజు రాలేదని ఏడవడం కంటే ఒక రోజు వచ్చిందని నవ్వచ్చు కదా, ఆనందపడవచ్చు కదా. 300 పాయింట్లు వచ్చింది సార్. సపోజ్ ఇక్కడ మీరు తీసుకున్నా సరే 100 పాయింట్లు, మినిమం 100 పాయింట్లు. ఓకేనా, అర్థమవుతుంది కదా సార్. మార్క్ చేసుకోండి, నచ్చితే మటుకు లైక్ చేయండి సార్. ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.